ఇక్కడ కనబడుతున్న సాక్షి న్యూస్ పేపర్ బ్యానర్ కథనాన్ని ఒక్కసారి పరిశీలించండి. సందేహం లేదు, సునామీయే. సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అట. ఇంతకీ ఆ తొక్కలో ప్రభంజనం ఏమిటనే కదా మీ సందేహం? ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ వందలాది బస్సుల్లో 1,50,000 2 లక్షల జనాలను తోలుకుని పోయి రాప్తాడు సభను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. ఆ 1,00,000 2 లక్షల జనాలను ఫోటోషాప్ ద్వారా సుమారు 10 లక్షలుగా మార్ఫింగ్ చేసి డబ్బా కొట్టుకుంటోంది. దాని గురించే ఇక్కడ సాక్షి పేపర్ కథనం. సరే, సాక్షి పాంప్లెట్ వాళ్ళ పార్టీ గురించి ఎంత డబ్బాలు కొట్టుకున్నా పర్వాలేదు, కానీ జనాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే చెయ్యకూడదు. అక్కడే మండుద్ది మరి. ఒక్కసారి ఇక్కడ కనబడుతున్న బుల్లెట్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ పరిశీలించండి. చారిత్రాత్మక రాప్తాడు ప్రజాసభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజాసభ. 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ. 1990లో వరంగల్లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు 7 లక్షల మంది. 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 5 లక్షల మందితో ఎన్టీఆర్ సభ. ఈ 3 సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు. 2010లో వరంగల్లో నాటి టీఆర్ఎస్ సభకు 7 లక్షలకు పైగా హాజరైన జనం. అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ. ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల రాక. అది రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే. కాగా ఈ బ్యానర్ కథనానికి సంబంధించి సాక్షి పేపరోడు కన్వీనియంట్గా ఒక ముఖ్యమైన విశేషాన్ని ఇగ్నోర్ చేశాడు, ప్రచురించలేదు. అదేమిటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని 2008వ సంవత్సరంలో తిరుపతిలో లాంచ్ చేసినప్పుడు 20 లక్షల మంది జనం హాజరయ్యారు. ఎస్, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద బహిరంగ సభ. చిరంజీవి గారంటే నిరంతరం అసూయతో కుళ్ళిపోయే జగన్ రెడ్డి ఇటువంటి గొప్ప వార్తను సాక్షి పేపర్లో ప్రచురించనిస్తాడా? నో. ఏదేమైనా జగన్ రెడ్డి, అతడి సాక్షి పత్రిక ప్రజల్లో ఒక కామెడీ పీస్లుగా మిగిలిపోవడం చాలా బాధాకరం.